In a fort, there was sufficient food for 200 soldiers for 31 days. After 27 days, 120 soldiers left the fort. For how many days will the rest of the food last for the remaining soldiers? ఒక కోటలో 200 మంది సోల్జర్స్ కి 31 రోజులు సరిపడా ఫుడ్ పెట్టడానికి సరిపడా ఫుడ్ ఉందంటమ్మా. దాంట్లో 27 రోజుల తర్వాత 120 మంది సోల్జర్స్ వెళ్ళిపోయారు స్పాట్ వదిలేసి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 27 రోజుల తర్వాత వెళ్ళిపోయారంటే ఇంకా 4 రోజులు సరిపడా ఫుడ్ ఏగా ఉంది. 200 మందికి 4 రోజులు సరిపడా ఫుడ్ ఉంది. అవునా కాదా? ఇప్పుడు దీన్ని 120 మంది వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా 80 మంది ఎన్ని రోజుల్లో తింటారు అదని అడుగుతుంది. రెస్ట్ ఫర్ ద ఫుడ్ హౌ మెనీ డేస్ విల్ ద రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ లాస్ట్ ఫర్ ద రిమైనింగ్ సోల్జర్స్? మిగిలిన సోల్జర్స్ ఎన్ని రోజులు అవుతుంది? ఓకే, అంటే ఇప్పుడు 4 1s 4 20s 20 అని ఎన్నిసార్లు పోతామా 10 టైమ్స్ అంటే ఎన్ని రోజులు వస్తుందమ్మా 10 డేస్ వస్తుంది. రైట్. ఓకే, ఇది మనకి చాలా సార్లు ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్ కదా. రైట్, గుడ్. అయితే ఇందులో ఒక చిన్న బ్యూటీ ఉంటుంది. ఏంటి బ్యూటీ అంటే మాస్టరు ఇనీషియల్ గా వాళ్ళు రోజుకి 1000 గ్రామ్స్ అంటే 1 kg తినేవాళ్ళు. ఇప్పుడు రోజు 1200 గ్రామ్స్ తింటే పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ అడగచ్చు. ఓకే, అలా కాకుండా సార్ ఇప్పుడు స్టార్టింగ్ లో 27 రోజులు తినేసారు కదా, బానే ఉంది. దాన్నే కొంచెం మోడిఫై చేస్తాను సార్. ఒక కోటలో 200 మంది సోల్జర్స్ కి 31 రోజులు సరిపడా ఫుడ్ ఉంది. ఇనీషియల్ గా 10 మంది ఫుడ్ తినడం మొదలు పెట్టారు. వాళ్ళు రోజుకి 1 kg ఫుడ్ తినేవాళ్ళు. అలా 10 రోజులు అయిపోయిన తర్వాత ఇంకో 20 మంది అదేంటి సోల్జర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు రోజుకి 900 గ్రామ్స్ తినేవాళ్ళు. సో ఇలా ఈ సపోజ్ ఇంకొక 20 రోజుల తర్వాత ఇంకొక 50 మంది జాయిన్ అయ్యారు సార్. సో వాళ్ళు రోజుకి 800 గ్రామ్స్ ఫుడ్ తింటున్నారు. ఇలా అయితే ఫుడ్ ఎన్ని రోజులు లాస్ట్ అవుతుంది అనే క్వశ్చన్ ని మీరు ఆన్సర్ చేయాలి అంటే దాంట్లో ఏమేమి ఈక్వేషన్స్ ఉంటాయనేది మీరు నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను చూస్తాను. లేదా మన కౌంటింగ్ వస్తే అది ఆల్రెడీ క్లాస్ లో చెప్తూనే ఉంటాను రెగ్యులర్ గా. యూ కెన్ ఆల్సో లెర్న్ ఇట్. ఓకే.